టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలను గుప్పించారు. పల్నాడులో హింసకు కారణం చంద్రబాబేనని అంబటి రాంబాబు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటిపైన దాడులు చేశారని, పోలింగ్ రోజున పోలీస్ యాంత్రాంగం విఫలమైందని అన్నారు. ఇక చంద్రబాబు ఓడిపోతా అనుకునే ఇలాంటి ఘటనలను ప్రేరేపించారని అంబటి వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లపైన ఈసీకి ఫిర్యాదు చేశామని అన్నారు. ఇక ఈసీ అల్లర్లను సీరియస్ గా తీసుకుందని ఆయన వెల్లడించారు. ఘర్షణల కారణంగా తొండపి అనే గ్రామంలో ఊరూరంతా వలస వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని గ్రామంలో శాంతి భద్రతలను కాపాడాలని అంబటి కోరారు. పోలింగ్ రోజున అలో లక్ష్మణ అని అల్లాడుతుంటే, తలలు పగిలిపోతుంటే పోలీసులు రీచుకోలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో మాచర్లలో కానీ, లేకపోతే మన గురజాలలో కానీ, నర్సరావుపేటలో కానీ, సత్తెనపల్లిలో కానీ కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీచ్ కాలేదు. కొట్టుకుని ఆగిపోయి చాలే ఆగిపోయారు. ఇది పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేసే పరిస్థితి. నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్ళి దూకి కాళ్ళు పగలగొట్టి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిలా వెళితే కారు మొత్తం పగలగొట్టారు. దారుణంగా ఫెయిల్యూర్ అయ్యి ఎన్నికల సమయంలో ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో పోలీస్ వ్యవస్థ. నేను ఇంతకు ముందు కూడా ఆరోపణ చేశాను. ఇవాళ కూడా సిట్ అధికారులని ఎవరైతే వినీత్ బ్రిజ్వాల్ నాయకత్వంలో ఒక సిట్ ఫామ్ చేశారో ఎన్నికల కమిషన్, ఆ బృందాలన్నీ కూడా తిరిగి ఇవాళ ఏం జరుగుతుంది, ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు. పోలీసు వారు చేసిన తప్పులు కానీ, లంచాలు కానీ 5 నిమిషాల్లో మీరు తెలుసుకునేటువంటి అధికారం మీకుంటుంది, తెలుసుకోగలిగిన శక్తి కూడా మీకు ఉంటుంది అని ఈ సందర్భంగా నేను వారికి చెప్పాను. వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా